వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని అసైన్మెంట్ లబ్ధిదారులకు భూములను సర్వే చేసి చూపాలని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి శివకుమార్ మాట్లాడుతూ 17 సంవత్సరాల క్రితం భూ పంపిణీలో భాగంగా అప్పటి ప్రభుత్వం అధికారులు అసైన్మెంట్ కమిటీ ద్వారా పంపిణీ చేసిన పట్టాలకు ఇంతవరకు సర్వే చేసి భూములు చూపలేదని వారు తెలిపారు. అసైన్మెంట్ లబ్ధిదారులకు దక్కాల్సిన భూములు మండలంలోని నరసన్నపల్లె, సోమిరెడ్డిపల్లె, రేకలకుంట, పరుగురాళ్లపల్లె, నేలటూరు, మూలమాల, పాపిరెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆక్రమణకు గురయ్యాయని, భూములు ఆక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లోపల ఉంది పంపిస్తాం, అది కూడా పట్టుకున్నాను. ఏం లేదు సార్, 2007 అసైన్మెంట్లో వచ్చినటువంటి పట్టాల ఇష్యూస్ ఇది కాలం అవతల దాదాపు మఠం టౌన్లో ఉన్నటువంటి ఎస్సీ, ఈసీ, ఓసీలకు 30 మందికి పట్టాలు ఇచ్చారు. అసైన్మెంట్ పట్టాలు అయితే దాన్ని భూములు సర్వే చేసి చూపించాలి, ఆన్లైన్ చేయాలి. దీన్ని బేసిక్గా చేసుకొని కొంతమంది అక్కడ పెన్షన్ వేసి మొత్తం ఆర్డర్ చూసుకున్నారు. అంతకుముందు వాళ్ళు చూసుకొని తీస్తారు ఆ పెన్షన్ ఆర్పేసి వాళ్ళు పిలిపించి మాట్లాడమని చెప్పారు. ఇలా డైరెక్షన్ అందుబాటు లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ మొత్తం ఒకడే 2 వ్యక్తులు మొత్తం పెన్షన్ వేశారు. 20 ఎకరాలు చేశారు. దాన్ని ఒక పిలిపించి వికెట్ చేశారు. రెండోది ఏంటంటే ఈ 30 మందికి అసైన్మెంట్ పట్టాలి, వాళ్ళందరికీ సర్వే చేసి భూమి చూపించాలి. ఆన్లైన్ చేసి పాస్బుక్ అది ప్రధాన విషయం. ఇందులో చాలా మంది మన ప్రాంతంలో కూడా బ్రహ్మంగారి మఠం మండలంలో 2007 సంవత్సరంలో అసైన్మెంట్ కమిటీలో భాగంగా అప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్మెంట్ పట్టాలకు భూములను సర్వే చేసి చూపించాలని, ఆ పట్టాలన్నీ ఆన్లైన్ చేయాలని చెప్పేసి, అదే రకంగా పేదలకు దక్కాల్సిన భూములు ఎవరైతే ఆక్రమించుకొని స్వాధీనం చేసుకుని ఉన్నారో అవన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్రమదారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులను, అదే రకంగా మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారిని కూడా మీడియా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. 2007 సంవత్సరంలో దాదాపు 2300 మందికి ఈ మండలంలో పట్టాలు ఇచ్చారు. అందులో మెజార్టీ పట్టాలకు సంబంధించి దాదాపు 1700 ఎకరాల భూములు ఇప్పటికీ పేదలకు సర్వే చేసి చూపించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని అదునుగా చూసుకునేటువంటి రాజకీయ, అదే రకంగా ఆర్థిక అంగబలిగినటువంటి పెద్దలు ఎక్కడికెక్కడ పేదల భూములను కూడా ఆక్రమించుకొని స్వాహా చేసి అక్కడ పంటలు పండిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చీటిపాయ కానివ్వండి, అదే రకంగా 1397 సర్వే నెంబర్ కానివ్వండి, అదే రకంగా పరుగురాళ్లపల్లె, గుండాపురము, మల్లెపల్లె లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పేదలు దక్కాల్సిన భూములను కూడా ఆక్రమించుకున్నారు. అందుకు కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలు, అసైన్మెంట్ కమిటీ లిస్టు, లబ్ధిదారుల వివరాలన్నీ కూడా తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా నర్సన్నపల్లె పైభాగం ఉన్నటువంటి 1397లో దాదాపు 40 మంది పైబడి ఉన్నటువంటి పేదలు, బీసీలు, ఓసీలకు పట్టాలు ఇచ్చారు, భూములు చూపించలేదు. అదే రకంగా ఆన్లైన్ చేయలేదు, పాస్బుక్లు ఇవ్వలేదు. కాబట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి తహసీల్దార్ వారిని కోరాం. తహసీల్దార్ వారు హైవే రోడ్డు పనులు జరుగుతున్నందుకు కారణంగా అదే రకంగా సబ్సెంట్గా కింది స్థాయి సిబ్బంది కూడా లేరు. కాబట్టి వీళ్ళని త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి భూ సమస్యల మీద దృష్టి పెట్టండి. ప్రధానంగా భూ సమస్యలతో చాలామంది పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మండలంలో తెలుగుగంగ రిజర్వాయర్ ఉంది కాబట్టి వీటిని ఆధారం చేసుకుని అనేక మంది భూములు ఆక్రమించుకుంటున్నారు. కాబట్టి వెంటనే మీరు దీని మీద సీరియస్గా చర్యలు చేపట్టి పేదలకు భూములు దక్కేలా చేయాలని చెప్పేసి మీడియా ముఖ్యంగా సుధాకర్ యాదవ్ గారిని కోరుతున్నాం. అదే రకంగా ప్రత్యక్షంగా కూడా 2-3 రోజులు ఆయన కలిసి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆయనకి అందజేస్తాం. వెంటనే పేదలకు భూములు దక్కేలా అధికారులు, అదే రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జి శివకుమార్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కడప.